ప్రతి మనిషి కూడా ఈ విషయం మనం గమనించాలి. వాని తంత్రములు మీకు తెలుసు, అయినా వాటిని నీ మీద ఏలుబడి చేయకుండానట్లుగా, నీ మీద పెత్తనం చేయకుండానట్లుగా సర్వాంగ కవచం అన్నటువంటిది నీకు ధరించుకోవాలి అని దేవుని సెలవిస్తా ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో నడవగలిగితే, దేవునికి ఇష్టకరంగా నీవు నడవగలిగితే, దేవుని సన్నిధిని ఆరాధించగలిగితే సర్వ అంగానికి ఆయన కవచం ఇస్తాడట. సర్వ అంగానికి నీకు కవచం ఇస్తాడట. ఎలాంటి పాపమైనడు కూడా నీ మీద ప్రయత్నం చేసినా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇశ్రాయేలు దేశంలో ఎన్ని వారు బాంబులు వేసేసినా కూడా అవి నిర్వీర్యం చేయడానికి వారి యొక్క దేశానికి ఒక డూమ్ ఉందంట. అలాగే ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో నడిచేటువంటి ప్రతి వారికి కూడా ఎన్ని అపవాది అగ్ని బాణాలు మన మీదకి విసిరినను కూడా, ఎన్ని పాపములు మనలో ప్రేరేపణ చేసినను కూడా, ఎన్ని అపవిత్రమైన క్రియలు మనలో ప్రవేశించాలని ప్రయత్నం చేసినా కూడా సర్వ అంగానికి దేవుడు ఒక కవచాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గనక దేవుని సన్నిధిలో నువ్వు సంపాదించుకొనగలిగితే, అది గనక నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించి అది నువ్వు పొందుకొనగలిగితే ఏ పాపము కూడా నేను నిలబడి చేయలేదు, ఏ ధనాపేక్ష కూడా నేను నిలబడి చేయలేదు. ఒక చెత్తతో సమానంగా చూసుకుంటావు. సర్వ అంగ కవచం ధరించుకున్నటువంటి ఈ యొక్క పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, సమస్తాన్ని ఒక పెంటతో సమానం చూసుకున్నా అన్నాడు. ఏవైనా ఈ లోకంలో ఎంత ధనమైనా సరే, ఏదైనా సరే నా దేవుని కన్నా నాకు ఎక్కువైనది కాదు. సమస్తాన్ని ఒక పెంటతో సమానం చూసుకున్నా అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నగలిగాడంటే దేవుడు ఇతనికి సర్వ అంగ కవచాన్ని ఇచ్చాడు. యేషేబు అన్నాడు, తన పాపానికి ప్రేరేపణ జరిగినప్పుడు నో, సర్వ అంగ కవచం కలిగినటువంటి నా సర్వాంతర్యామి, సర్వ ప్రపంచాన్ని సృజించినటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి సర్వంగ కవచం ధరించుకున్నటువంటి ఆ యొక్క యేషేబు పాపము ఎలాగ కూడా అతని మీద పెత్తనం చేయలేకపోయింది. దేవుడిచ్చే సర్వాంగ కవచం నీకుందా? ఈరోజు పరిశీలన చేయాలి. తప్పుగా అనిపించదు ఈ సర్వాంగ కవచం లేకపోతే, పాపముగా అనిపించదు ఈ సర్వాంగ కవచం లేకపోతే, ఇది భయంకరమైనటువంటి చీకటి శక్తి అని నీకు అనిపించదు ఈ యొక్క సర్వాంగ కవచం లేకపోతే. దేవుడు ఈ సర్వాంగ కవచం ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో ఆరాధించగాలి, దేవుని సన్నిధిలో మహిమపరచాలి.